స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు. అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు మీట్లో పెట్టుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే నన్ను సాక్షిలోకి వెళ్దాము. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే స్వాతంత్రము అని అంటే స్వేచ్ఛ, స్వాతంత్రము. ఈ దినాల్లో, ఈ రోజుల్లో మనము ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు, వాళ్ళకు ఊహ జ్ఞానము తెలివి వచ్చినప్పటి నుంచి మాకు స్వాతంత్రం కావాలి అంటే వాళ్ళు ఇష్టానుసారం జీవించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. స్వాతంత్రం అంటే ఎలాగంటే మనకు నచ్చింది మనం చెయ్యాలి, ఒకరు చెప్పినది వినము. ఎందుకంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తే ఎప్పుడు ఇలాగే చెప్తుంటారు, మనకంటూ ఏది స్వతంత్రంగా చేసుకోవడానికి లేదు అని మన ఆలోచనలు వస్తాయి. అలాగే కొత్తగా పెళ్ళైన ఒక కోడలు ఉదాహరణగా తీసుకుంటే ఆమెకు భర్త చెప్పినది చేయాలి, అత్త చెప్పినది చేయాలి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పినది చేయాలి. అందరు చెప్పిన పని చేసి నాకంటూ ఒక స్థానము ఈ ఇంట్లో లేదు, నాకంటూ ఒక స్వాతంత్రము ఈ ఇంట్లో లేదు, అందుకు వెళ్ళాలి అని. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం కాకుండా మేము పక్కన జీవించాలి, వేరే కాపురం పెట్టాలి అనే ఆలోచనలు అన్నమాట. అలాగే స్కూల్ కు కాలేజీకి వెళ్ళే పిల్లలైతే ఏ పలానా సబ్జెక్ట్ తీసుకోవాలి, నేను ఈ సబ్జెక్ట్ రాయాలి, ఈ సబ్జెక్టే చదవాలి, ఈ కోర్సే చదవాలి అని అన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏమంటారు, లేదు నువ్వు డాక్టరే చదవాలి. ఎందుకంటే పిల్లలకి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా నువ్వు ఆ సబ్జెక్టే చదవాలి, నువ్వు డాక్టర్ కావాలని మా కళ, నువ్వు లాయర్ కావాలని మా కళ అని ఇష్టాలు మనస్తత్వాలు వేరైనా కూడా వీళ్ళ ఇష్టాలను పిల్లలపై చూపిస్తా అంటారు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే మాకంటూ ఒక ఇష్టం, అంటే చదువుల్లో కూడా ఫ్రీడమ్ లేదు, మేము ఇంకా చిన్నపిల్లనా, మేము ఇంకా చిన్నపిల్లలు, మా ఇంటర్ డిగ్రీలు చదువుతున్నా కూడా మేము ఇంకా చిన్నపిల్లలు, మా ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో ఏం చదవాలో మాకు తెలుసు. ఇంకా కొందరు చదవడానికి ఇంట్రెస్ట్ లేకుండా యవనస్తులు అయితే సినిమాలకు వెళ్ళడము, తల్లిదండ్రుల మాట చెప్పకుండా తల్లిదండ్రుల మాటకు లోబడకపోవడం, ప్రతిదీ ఈ మధ్య కాలంలో చాలా మంది స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్ ను కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అలాగే స్వాతంత్రము అంటే నిజమైన స్వాతంత్రం అంటే అది మన శరీరాన్ని సుఖపెట్టడానికి, మన ఆశలను నెరవేర్చుకోవడానికి, అది లోకంలోనికి తీసుకెళ్తాయి మన స్వాతంత్రం. అలాగే దేవుని యొక్క స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 32 చదవండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చాలు, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ యూదులతో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, వాక్యమందు నిలిచిన వార్త నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యము ఇక్కడ చూడండి 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును.
సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడము, ఉన్నది ఉన్నట్టుగా బోధించడము, ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు తెలియజెప్పడము, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడము, ఇతరులకు కనపరచడము, ఉన్నది ఉన్నట్టుగా. లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనిగా దేవుడు చేస్తాడు, కానీ మనము ఉన్నవి లేనట్టు ఒకటి చేయగలం, లేని ఉన్నట్టు మనం చేయలేము. కాబట్టి మనము తప్పుడు సాక్ష్యము, తప్పుడు మాటలు ఇస్తా అంటాం అన్నమాట. కొన్ని విషయాలలో, మన స్వార్థాలలో, మన ఫ్యామిలీ విషయాల్లో కానీ, తర్వాత ఫ్రెండ్స్ మధ్య కానీ ఇవి వస్తూ ఉంటాయి. ఇక్కడ అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇక్కడ చూడండి 34 వచ్చిన అందుకు యేసు, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందురు. కుమారుడు అంటే తండ్రి తన కుమారుణ్ణి, ఎందుకంటే ప్రతి పాపం నుండి రక్షించడానికి, తర్వాత దేవుణ్ణి ప్రతి పాపం నుండి మనం రక్షించి మారు మనసు పొందడానికి, తర్వాత నిత్య నరకాగ్ని నుంచి కాపాడడానికి మన కోసము పనంగా ప్రాణం పెట్టి మనం రక్షించడానికి తండ్రి కుమారుణ్ణి పంపించాడు. ఎందుకంటే ఆ కుమారుని వల్లే మనకి ఏం కలుగుతుంది? రక్షణ, మారు మనసు, నిత్య జీవం కలుగుతుంది. పరలోక రాజ్యంలో మనకు స్థానం కలుగుతుంది, ఆయన ఆజ్ఞల ద్వారా నడుచుకోవడం వల్ల. ఇక్కడ పాపం నుండి కుమారుని ద్వారా మనకు విడుదల పొందుతుంది అన్నమాట. మనము శరీరపరంగా పాపం చేయొచ్చు, ఆలోచన పరంగా పాపం చేయొచ్చు, క్రియల పరంగా పాపం చేయొచ్చు. మనము ఏ పాపం చేసినా కూడా కేవలము తండ్రి పంపిన కుమారుని వల్ల మనకు స్వాతంత్రం, విడుదల మనము పొందుకుంటాము. అందుకు ఉన్నది సత్యంను బోధించటం వల్ల మనము స్వతంత్రులం అవుతాము. అలాగే కుమారుడు మన పాపంల నుండి కుమారుని ద్వారా మనము విడుదల పొందుకోవడమే నిజమైన స్వాతంత్రం. ఎందుకంటే మన శరీర ఆలోచనల పరంగా కాకుండా మనము మనకి ఇష్టం వచ్చిన పని చేస్తే అది నిజమైన స్వాతంత్రం కాదు, అది లోక సంబంధమైన స్వాతంత్రము. కానీ ఇక్కడ దేవుని అడుగుజాడలో నడిచినప్పుడు, దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు, ఆయన ప్రతి పాపం నుండి కుమారుడు మనల్ని విడుదల పొందుటయే నిజమైన స్వాతంత్రం అని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే మత్తయి సువార్త 17:26 అయితే కుమారులు నిజమైన స్వాతంత్రులు. ఇక్కడ చూడండి, కుమారులు నిజమైన స్వాతంత్రులు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి చేయగలిగినటివి, ఎందుకంటే కొన్ని తండ్రి చేయలేడు. ఎందుకంటే తండ్రి ముసలివాడై తర్వాత ఒక వ్యవధి వచ్చినప్పుడు, వయసు దాటిపోయినప్పుడు కుమారులు అన్ని చేయగలుగుతారు. కానీ తండ్రి మనల్ని పెంచి పోషించి మనకు కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడు ఇంకా చాలు, అన్ని నా కొడుకు చూసుకుంటాడు, నా కుమారుడు చూసుకుంటాడు అని దేవుడు కుమారుణ్ణి పంపించాడు. లోకపరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? నా కుమారులు, నా బిడ్డలు చూసుకుంటారు అంటే వాళ్ళు స్వతంత్రంగా. ఎందుకంటే బిడ్డ నాకు వయసు అయిపోతుంది. ఒక ముసలాయన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, ఒక తండ్రి కొడుకుని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే, బిడ్డ నాకు వయసు అయిపోతుంది, ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి అన్ని నువ్వే చూసుకోవాలని అన్ని స్వతంత్రాలు కుమారునికి ఇచ్చేస్తారన్నమాట. కుమారునికి ఇచ్చేసినప్పుడు వారు నిజమైన స్వతంత్రులు. ఎందుకంటే అప్పుడు అన్ని బాధ్యతలు వారే చూసుకుంటారు. దేవుడు కూడా మనము లోకంలోకి పడిపోకుండా మన బాధ్యతలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. అలాగే నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంటే 2 కొరింథీకి రాసిన పత్రిక 2 కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము.
క్షమించాలి, 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటాదో అక్కడ నిజమైన స్వాతంత్రం అనేది ఉంటాది. ప్రభు యొక్క ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు, ప్రభు యొక్క ఆత్మ మనల్ని తాకినప్పుడు, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అక్కడ నిజమైన స్వతంత్రం ఉంటుంది. ఎందుకంటే మనము ఏ పనులైనా చేయగలుగుతున్నామంటే అది మన వల్ల కానిది. ఎందుకంటే అది దేవునికి అసాధ్యం కానిదంటూ ఏది లేదు. కాబట్టి దేవుడు ప్రతిదీ సాధ్యం చేస్తాడు, మనుషులు చేయలేరు. కాబట్టి మనకంటూ నిజమైన స్వాతంత్రం ఉండదు. ఎందుకంటే ప్రభువే ఆత్మ, ఇక్కడ చూడండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చూడండి, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. చూడండి, ముసుగులేని మొగం అంటే ముసుగులేని మొగం అంటే మనకంటూ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను పోలి ఉన్న అలాంటి మనము ఒక ముసుగు వేసుకున్నాం. ఏ ముసుగు అంటే దేవుని నమ్ముకున్నాము, మనము దేవుని బిడ్డలము అని మాత్రమే మనం ముసుగు వేసుకున్నాం. కానీ ఆయన పరిశుద్ధాత్మ మనలో లేని వారిగా మనం ఉంటున్నాము. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము లోక ఆశల వైపు లేకుండా నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో సత్యంను బోధించడం, ఆయన గురించి ప్రకటించడము. తర్వాత ఇక్కడ చూస్తే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ అంటే స్వాతంత్రం, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము లోకం వైపు పోకుండా ఆయన వాక్యం ద్వారానే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు నిజమైన స్వాతంత్రమే కావాలి, కానీ లోకపరమైన స్వాతంత్రం మనకు అక్కర్లేదని ఇక్కడ రుజువు చేస్తుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు. ఈ స్వాతంత్రము ఇది కూడా మనకు లోకపరమైన స్వాతంత్రమైన కావచ్చు, తర్వాత ఆత్మపరమైన నిజమైన స్వాతంత్రమైన కావచ్చు. ఈ రెండు మనకు ఎవరిచ్చారు? దేవుడు అనుగ్రహించాడు, మనకు దేవుడు ఇచ్చాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము ఈ భూమిపైకి రాలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నా అంటే ప్రతి ఒక్కరూ ఆయన పని చేయాల్సి ఉంటుంది. ఆయన ఎన్నుకున్నప్పుడు, ఆయన టైం వచ్చినప్పుడు, ఆయన టైం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో ఆయన వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, కాబట్టి వారు స్థిరముగా నిలిచి అంటే ఎప్పటికీ స్థిరముగా అంటే నా పరుగు కడముట్టించాను అని దేవునిలో, చాలు దేవుడా నీ కోసం నేను ఇది చేశాను అని తృప్తిగా నువ్వు ఎప్పుడైతే కన్ను మూస్తావో చివరి వరకు అలా ఇక్కడ చూడండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. అంటే మరి స్వాతంత్రం అనేది లేకుండా పరిశుద్ధాత్మను మీలో ఉంచుకోకుండా లోకం వైపు వెళ్ళకండి, కాడి కింద చిక్కుకొనకండి. అంటే లోకం వైపు లోక ఆశలతో మీరు ఉండకండి. కాడి కింద చిక్కుకొనకుడి అంటే లోకం వైపు వెళ్ళడము, ఇష్టానుసారంగా జీవించడము, అది కాడి కింద చిక్కుకొనకుడి అని కూడా లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడ చూడండి, అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములలో చేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చూడండి, ఇక్కడ అయితే
స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన అంటే పూర్తిగా నియమంలో అంటే ఆయన ఆజ్ఞలలో తేరి చూచి అంటే ఆలోచించి జాగ్రత్తగా నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక అంటే ఆయన ఆజ్ఞలను మనము వింటున్నాము, ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తున్నాము, ఆయన వాక్యాన్ని వింటున్నాము, కానీ వెంటనే మర్చిపోతున్నాము. ఇప్పుడు వాక్యం విన్నాం అనుకో, అది మహా అంటే ఒక రోజు గుర్తు పెట్టుకుంటాం, లేకుంటే 5-10 నిమిషాలు తర్వాత మన మైండ్ లో నుంచి అది వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకు విని మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియలో చూపువాడు ధన్యుడు. ఎందుకంటే తన క్రియను చేయువాడై అంటే అది వాక్యానుసారము ఊరికే వాక్యం చెప్పడం కాదు, దాన్ని బోధించడం కాదు, క్రియల రూపంలో చూపించాలి. క్రియలంటే పని రూపంలో. ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అంటే మనము ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. అది ఊరికే మేము ప్రేమిస్తున్నాం అందరినీ అని అంటే ఆ ఒట్టి మాట సరిపోదు. ఎందుకంటే మనం ప్రేమించేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు క్రీస్తుకు మాదిరిగా ఉన్నారు, క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు వలె నిజంగా దేవుని ప్రేమ ఇలా ఉంటుందా? దేవుడు ప్రేమించినట్టుగా ఈ మనిషి కూడా, ఈమె కూడా మనల్ని ప్రేమిస్తుంది, ఇతడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిజంగా దేవుని ప్రేమ ఇలా ఉంటుందని వారు తెలుసుకోవాలి. అందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్రియ రూపంలో చేయాలి. క్రియ రూపంలో ఇక్కడ పని చేయువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే నా ప్రేమను మాటలో కాక చూపువాడు ధన్యుడు. అది నిజమైన స్వాతంత్రము. ఇది కూడా నిజమైన స్వాతంత్రము. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ చూడండి, ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటించి మనము ఏం చేస్తున్నామంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొనకుండా ఏమంటే వాక్యం మాత్రమే చెప్తున్నాము. ఆయన మాటలను ధ్యానించకుండా, క్రియలు చేయకుండా, ఆయన చెప్పి చేయకుండా మనము ఓన్లీ దేవుని నమ్ముకున్నాము మేము. ఎందుకంటే నామమాత్ర క్రైస్తవులుగా మనం ఉంటున్నామంటే ఆ భక్తి వ్యక్తని అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి మనము నిజమైన స్వాతంత్రము మనము ఎంచుకోవాలి, లోక సంబంధమైన స్వాతంత్రము కాక. ఎందుకంటే ఆయన ప్రేమను ఇతరులకు క్రియల రూపంలో చూపించేవారిగా ఉండాలి. చూపించినప్పుడు అది నిజమైన ప్రేమ, నిజమైన స్వాతంత్రము. అలాగే మన స్వాతంత్రం ఎలా ఉండాలి? ఇది నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి, మనం ఎలాంటి స్వాతంత్రం కలిగి ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఇక్కడ చూడండి, కాగా సహోదరులారా, మనము ఎవరి కుమారులు? స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. దాసి అంటే స్వతంత్రాలి కుమారులు అని అంటే ఇక్కడ స్వతంత్రాలి కుమారులం అంటే ఆయనను ఆజ్ఞలను ప్రకటించేవారు. తర్వాత ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మను ఎవరైతే నింపుకుంటారో తన హృదయంలో, తన మాటల్లో, తన ప్రవర్తనలో వాది స్వతంత్రుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడైతే ఇతరుల బోధను, ఎందుకంటే మనకు ఇతరులకు మాదిరిగా కనిపించినప్పుడు మనము స్వతంత్రాలుగా మనము కనిపిస్తాము. దేవుని దృష్టికి మనము నిజమైన స్వతంత్రులుగా ఎలా ఉండాలనేది ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి. అలాగే మన స్వతంత్రము దేని చేత లోబడకూడదు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము.
అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. ఇక్కడ చూడండి, పౌలు గారు అపోస్తుల సంఘానికి, ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఇక్కడ అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు. పౌలు గారి ద్వారా దేవుడు లేఖనంలో రాపించారు. ఇక్కడ చూడండి, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని అన్నీ చేయదైనవి కాదు. అంటే దేవుడు అన్ని చేయడానికి సమర్థుడే, దేవునికి స్వతంత్రం ఉంది, కానీ అన్ని మంచివి కాదు. అంటే కొందరు మంచివి అడుగుతారు, కొందరు చెడువి అడుగుతారు. ఎందుకంటే మంచివి అడిగినప్పుడు, దేవుణ్ణి మంచి విజ్ఞాపన చేసినప్పుడు అది మంచిదైతే నువ్వు అడగకుండా, నీకు అవసరమైతే అది అడగకుండా కూడా దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కానీ అనవసరమైనవి కొంతమంది అడుగుతుంటారు. ఇప్పుడు సొలొమోను గారు దేవుణ్ణి ఏమడిగినారు? వివేకమైన జ్ఞానాన్ని అడిగినారు. దేవుడు ఏమడుగుతాడని, నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన బంగ్లాలు, బంగారము, డబ్బు, ఆస్తులు ఇవేవి అడగలేదు, జ్ఞానం అడిగినాడు. జ్ఞానం అడిగినాడు కాబట్టి అది చాలా మంచిది అడిగినాడు. ఎందుకంటే మంచిది అడిగినాడు కాబట్టి దేవునికి అది మంచిగా తోచింది. ఎంత మంచిగా అడిగినాడని దేవుడు సొలొమోను గారు అడగకుండానే సొలొమోను గారికి ఆస్తులు అన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే డబ్బు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మంచి నిర్ణయము తీసుకున్నాడు, మంచి కోరిక కోరినాడు దేవుణ్ణి. అలాగే ఇక్కడ అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, అన్ని చేయదైనవి కాదు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని నేను దేని చేతను లోబర్చుకొననొల్లను. చూడండి ఇక్కడ. కాబట్టి మన స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఏంటంటే అన్నిటి మీద దేవుని స్వాతంత్రం ఉంది. కాబట్టి మనము మంచిగా విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. మంచి క్రియలు ఇతరులకు చూపించేవారుగా ఉన్నప్పుడు మన స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము అనేది మనకు లభిస్తుంది మన జీవితంలో. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకొనుడి. ఇక్కడ చూడండి, బలహీనులకు అభ్యంతరం కలగకుండా మనము మన స్వతంత్రం ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహంలో యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకై ధైర్యం తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నటించును. చూడండి, ఇక్కడ ఎవడైనాను అంటే విగ్రహములకు అర్పించినది తిన్నప్పుడు, తర్వాత భోజనం, అక్కడ విగ్రహంలో ఏదన్నా కార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ కొందరు పోయి తింటుంటారు. ఎందుకంటే అవి తినకూడదు. ఎందుకంటే మనలో ఎక్కువ స్వాతంత్రం, దేవుడు ఇచ్చిన స్వాతంత్రము బలహీనులకు అభ్యంతరం కలగకూడదు. అంటే మనము బలంగా ఉన్నప్పుడు అక్కడ పోయి విగ్రహారాధనకు అర్పించినది మనం అక్కడ తిన్నప్పుడు అది బలహీనంగా మనం అయిపోతాము. కాబట్టి ఎదుటివాడు ఏమనుకుంటా అంటే, ఎదుటివానికి దేవుడు నా ప్రేమను క్రియారూపంలో చూపించండి అని చెప్పినప్పుడు మనము ఒక భోజన పంక్తికి వెళ్ళినప్పుడు, లేకుంటే అక్కడ విగ్రహారాధనకు అర్పించినది, లేకుంటే ఒక బలి దాన్ని తినడము అట్లా చేసినప్పుడు ఇతరులు దేవుడు గురించి తెలియని వాళ్ళు, లేకుంటే ఇంకా బలహీనంగా అప్పుడప్పుడే దేవుని గురించి తెలుసుకునే వాళ్ళు ఏమైతారంటే, నువ్వు అక్కడ పోయి కూర్చొని తినడం వల్ల నువ్వు అంటే ఇంత దేవుని నమ్ముకున్నాడు, ఇన్ని రోజులయ్యా ఇంత బలంగా దేవునికి సాక్షి అయి ఉన్నాడు, కానీ తింటున్నాడే మనకేంలే అని వాళ్ళల్లో పెరిగే విశ్వాసం కూడా మనము చంపేస్తున్నాం అక్కడ. కాబట్టి మనము అలా వాళ్ళల్లోనే ఇంకా వాళ్ళని బలహీనుల్ని చేస్తున్నాం. మనము అక్కడ తిని అక్కడ అపవిత్రమైన దాన్ని అక్కడ తినేసి ఇంకా వాళ్ళని ఇంకా బలహీనపరుస్తున్నాము, వాళ్ళ మనస్సాక్షిని ఇంకా కృంగదీస్తున్నాము మనము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అయినను
అభ్యంతరం ఇక్కడ చూడండి, ఆయనను నీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. ఎందుకు? ఇతరులకు మాదిరిగా కనిపించడానికి, అంతేగాని వాళ్ళని ఇంకా బలహీనులుగా చేయడానికి కాదు. బలహీనులకు అభ్యంతరం కలగకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం గలవాడే, అన్ని తెలిసిన వాడే ఇలా చేస్తే అప్పుడప్పుడు కొంచెం కొంచెం జ్ఞానిగా ఉన్నవాడు ఇంకా బలహీనం అయిపోతాడు. మనం చూసి ఇంకా ఇతరులు మాదిరిగా సాక్షులుగా లేవాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి, ఆయన మందిరానికి మనం నడిపించాలి. అలా కాకుండా మనము ఇంకా వాళ్ళని అగ్నిగుండాలేకి లేకుంటే వాళ్ళను మనస్సాక్షి కుంగరించి ఇంకా బలహీనులుగా చేస్తే అప్పుడు మనమే బలహీనులం అయిపోతాము. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలన 12వ వచనంలో ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారవుతున్నారు. ఇక్కడ చూడండి, అంటే మన సహోదరులకు కానీ, అంటే ఎవరికైనా కానీ సహోదరులకు విరోధముగా, అంటే ఏ విషయంలోనైనా కూడా మనము పాపం చేయటం వలన చూడండి, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన, వారి మనస్సాక్షిని అంటే మన మాటల ద్వారా కాదు, మన పనుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపుల ద్వారా కూడా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ మనస్సాక్షిని మనం నొప్పించినామంటే అప్పుడు వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనైనాను మీరు క్రీస్తుకు విరోధముగా, అంటే వారిని నొప్పించినప్పుడు మనమే అక్కడ విరోధంగా దేవునికి పాపం చేసిన వారిగా చూస్తున్నాము. కాబట్టి వాళ్ళకి తప్పు లేదు అక్కడ. ఎందుకంటే అన్ని తెలిసిన మనమే మాదిరిగా లేకుండా వారిని సహోదరులను, తర్వాత విగ్రహారాధన విషయంలోను, భోజనం తినే విషయంలోను, మన ప్రవర్తన యందు మన సహోదరులను ప్రతి ఒక్కరికి విరోధంగా పాపం చేసి వారి మనసును నొప్పించడం వల్ల అక్కడ వారికి ఏం నష్టం రాదు. ఎందుకంటే దేవుని గురించి అన్ని తెలిసి కూడా మనం వాటిని పాటించకపోతే మనకే నష్టము. మనమే పాపం చేయవారు అవుతున్నాము దేవుని దృష్టిలో మనము. కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల, అది చూడండి, నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాటకై నేనెన్నటికి మాంసం తినను. ఇక్కడ చూడండి, అంటే వారి మనసులో అభ్యంతరం కలుగుతున్నది అంటే అది మనకు తెలిసినప్పుడు మనం కొన్ని నిర్ణయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు, ఎందుకంటే నా వల్ల తను అభ్యంతర పడుతున్నాడు, నా వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు, నా వల్ల తను బాధపడుతున్నాడు అని మన తర్వాత మన స్నేహితులు కానీ, ఒక కుటుంబంలో కానీ మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని మనము నొప్పించినప్పుడు అక్కడ మనమే నిరపరాధిగా దేవుని ఎదుట మనమే నిలబడాలి. ఎందుకంటే ఇక్కడ నిజమైన స్వాతంత్రం అంటే ఇది. ఎందుకంటే మనం ఇతరులని బలహీనపరచకూడదని ఈయన లేఖనములు తెలియజేస్తున్నాయి. అలాగే మనం మరొక వచనం చూసుకున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదైనవి కాదు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎందుకంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎవరును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. చూడండి, మన కొరకు కాకుండా ఎదుటి వాళ్లకు మేలు చేసేవారుగా ఉండాలి. వారు ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు మనకు తెలిసి కూడా మనం ఏమీ చేయలేని వారుగా ఉంటున్నామంటే రేపొద్దున దేవుని ఎదుట మనము నిరపరాధిగా నిలబడవలసి వస్తుంది, దేవునికి లెక్క చెప్పవలసి వస్తుంది. ఎవరును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక, మనస్సాక్షి అంటే మన మనస్సాక్షికి ఇంకా చూడండి, ఏ విచారణ అంటే ఏ ఆలోచన చేయక కటికవాణి అంగడిలో అమ్మినదేదో దానిని తినవచ్చును. అంటే కటికవాణి అంటే మన హృదయాలను కఠినపరుచుకుంటున్నాం. అలా కఠినపరచకుండా మనకు తోచినది ఎదుటి వాడిని మనము చూడాలి, ఎదుటి వాని యొక్క సమస్యలు తీర్చాలి. ఎందుకంటే ఎదుటి వానికి మేలు చేయాలి అని ఇక్కడ ఆయన లేఖనం సెలవిస్తున్నాయి. ఎదుటి వాడిని మేలు చేసినప్పుడు, వారిని ఆదరించినప్పుడు అన్ని విషయంలో ఇక్కడ చూడండి
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి అన్ని మంచివి చేయవు. ఎందుకంటే కొన్ని చెడు పనులు ఉంటాయి, కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి, కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి. అందుకు నాకు అన్నిటి మీద స్వాతంత్రం ఉంది. ఎందుకంటే మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించి, మనము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాము. అప్పుడు మనము నిజమైన స్వాతంత్రులుగా మనం ఉంటాము. అలాగే మనకు నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో మనకు అప్పుడు తెలుస్తుంది. అలాగే లాస్ట్ వచనం చూసుకొని నేను ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇంకా చూడండి, మీరు పక్షవాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయువారెవరు. చూడండి, ఇక్కడ పక్షవాతం అంటే మన మనసులో ఇతరుల మీద భేదం చూపించడము, పక్షవాతం చూపించడం, ఒకరిని హెచ్చుగా చూడడం, ఒకరిని తగ్గుగా చూడడం, ఇలా పక్షపాతంగా మనము చూస్తే, మీరు పక్షవాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడిన పాపం చేయవారెవరు. చూడండి, అంటే బైబుల్ గ్రంథం ప్రకారం మనము అపరాధులుగా దేవుని ఎదుట తీర్చబడే వారిగా ఉంటున్నాము. అలాగే ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని అంటే వాటిని చదివి వాటి గురించి ధర్మశాస్త్రం అంటే బైబుల్ గురించి అంతా తెలుసుకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పు చేసిన ఎడల, తప్పు చేయని ఎడల, ఇక చూడండి, అన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండి, వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్తేను గనుక, నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో ఇక్కడ చూడండి నపరాధి వైతివి. అంటే ఒకరు వ్యభిచారం చేయకూడదు అంటే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా తప్ప నువ్వు వేరే వారిని పూజించకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని. ఇక్కడ మనము వ్యభిచారము చేయవద్దని నరహత్య చేసినారనుకో, 10 ఆజ్ఞల్లో ఇప్పుడు 9 ఆజ్ఞలు మనం పాటించి 10వ ఆజ్ఞను మిస్ అయినామనుకో, ఒకటన్నా తప్పిపోయినామనుకో, మిగతా ఆజ్ఞలు అన్ని మనం తప్పిపోయినట్టే. ఎందుకంటే ఆ ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా కూడా మనము పాపం చేసిన వారిగా ఉంటున్నామని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే ఇక్కడ 12వ వచనంలో చూస్తున్నట్టయితే, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడాలి. చూడండి, మన మాటలు కూడా ఎలా ఉండాలి. స్వాతంత్రం ఇచ్చు నియమం అంటే మన మాటలు, అంటే కొన్ని నియమాలు, అంటే కొన్ని పనులు ఇతరులకు చెప్పడం గాని తీర్పు పొందబో వారికి తగినట్టుగా. చూడండి, తీర్పు పొందబో వారికి అంటే దేవుని గురించి తెలిసిన వారికి తీర్పు పొందడం అంటే తప్పు చేసిన వారిని మనము నడిపించాలి, లేకుంటే మనం తీర్పులోకి వస్తాము. ఇలా అని వారికి చెప్పి మన మాటల యందు వారికి తగినట్టుగా మాట్లాడాలి. అలాగనే ప్రవర్తించింది. చూడండి, అలాగనే చెయ్యాలంటే అలాగనే ప్రవర్తించాలి. ఎందుకంటే మనము నరహత్య, ఇక్కడ చూడండి, వ్యభిచరించవద్దని 11వ వచనంలో చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక, అప్పుడు నువ్వు వ్యభిచారం చేయకపోయినా కూడా నరహత్య చేసిన వాటి నువ్వు ఆయన ఆజ్ఞలు మీరినావు కాబట్టి నిజమైన స్వాతంత్రం అంటూ అప్పుడు నీ మనసులోకి రాదు. ఇక్కడ 13వ వచనం చూసుకున్నట్టయితే, కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును. చూడండి, మనము ఎందుకంటే బీదలను కనకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:17లో మనం చూడవచ్చు. అలాగే కనికరము చూపని వాడు ఇతరుల మీద మనము కనికరం లేకుంటే కనికరం లేని తీర్పు మనము పొందుతాము. ఇక్కడ చూడండి, కనికరము తీర్చును, తీర్పును మించి అతిశయపడదును. కనికరము ఒకవేళ చూపకుంటే అంతకు మించి శిక్షణ మనము దేవుని ఎదుట మనం నిలబడతాం. అంత శిక్ష అపరాధిగా మనము అంతకు మించి అంతకు ఎక్కువగా మనము పొందుకుంటాము. ఎందుకంటే దేవుని ఎదుట మనము
నిశ్చయముగా సత్యాన్ని బోధించే వారిగా ఉండాలి. సత్యాన్ని బోధించినప్పుడు నిజమైన స్వాతంత్రం అంటే మనకు ఏదో తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ నిజమైన స్వాతంత్రం ఉంటుంది అని చెప్తున్నాడు. మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనకుండా ఇతరుల పైన మనము పక్షవాతము చూపిస్తున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో ఒక కుటుంబంలోనే తర్వాత ఒక కుటుంబ సభ్యులకే పడదు, ఒకరంటే ఒకరికి పడదు, పక్షవాతం చూపిస్తుంటారు, భేదాలు చూపిస్తుంటారు. తల్లిదండ్రులు వారి కూతుర్లను కానీ కుమారులు కానీ పిల్లల్ని పెంచే విషయంలో కానీ చిన్న కొడుకును ఒక విధంగా పెద్ద కూతురును ఒక విధంగా భేదాలు పక్షవాతం చూపిస్తా అంటారు. ఎందుకంటే అన్నిలు చూపించినా కూడా అలా, ఎందుకంటే అది వాళ్ళు తీర్పులోనికి రారు. ఎందుకంటే కానీ అన్ని ఎరిగిన క్రైస్తవులు మనము నామమాత్ర క్రైస్తవులుగా కాకుండా మనము నిజమైన స్వాతంత్రము మనము పొందుకోవాలి. ఎందుకంటే దేవుని ఎదుట అపరాధులుగా ఎంచకుండా మనము నిరపరాధులుగా నిలబడాలి. నిశ్చయముగా దేవుని ఎదుట సత్యమును బోధించే వారిగా ఉండాలి. లేకుంటే నువ్వు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, ఆయన ఏమన్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి గైకొని ఎడల నువ్వు ఏమడిగాను నా నామను నేను చేస్తాను, నీకు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనము ఇతరులపై కనికరము చూపించే వారిగా మనం ఉండాలి. అలాగే దేవుడు మొదటిది కుమారుడు ప్రతి పాపం నుండి విడుదల పొంది మనకు నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే రెండవదిగా సత్యం ద్వారా మనకు స్వాతంత్రము పొందుకుంటాం. సత్యాన్ని బోధించడం వల్ల, సత్యం అనే వాక్యాన్ని మనము ఇతరులకు వివరించడం వల్ల నిజమైన స్వాతంత్రము పొందుకుంటాము. అలాగే కుమారులే నిజమైన స్వాతంత్రము. అలాగే ప్రభు యొక్క ఆత్మ నిజమైన స్వాతంత్రం పొందుకుంటాము. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిజమైన స్వాతంత్రం అనేది మనం ఉంటుంది. ఆత్మీయంగా స్థిరముగా నిలిచి ఉండటం వలన మనకు నిజమైన స్వాతంత్రం అంటే నిలకడగా ఎప్పటికీ. ఎందుకంటే గురి యొద్దకే మన పరుగు కడముట్టించిన తర్వాత ఇంకా చాలు అని దేవుణ్ణి మనము ఆత్మ ద్వారా మనం సంతోషపరిచినప్పుడు ఆత్మీయంగా అది నిజమైన స్వాతంత్రాన్ని మనము పొందుకుంటాము. అందరితో ప్రేమ కలిగి ఉండట, పక్షవాతం లేకుండా ప్రేమ చూపుట, ఆయన ప్రేమను క్రియల రూపంలో చూపించడం వల్ల అది నిజమైన స్వాతంత్రము. వాక్యమును క్రియల రూపంలో ఇతరులకు ప్రకటించాలి, అది నిజమైన స్వాతంత్రము. అలాగే శరీర క్రియలను హేతు చేసుకోకుండా కొన్ని మనము మన శరీర క్రియలను అణుచుకోవాలి. ఎందుకంటే మన ఆత్మలో ఎదగాలంటే ముందుగా మన శరీర క్రియలను అణుచుకునే వారిగా మనం ఉన్నప్పుడు నిజమైన స్వాతంత్రము మన జీవితంలో ఉంటుంది. అలాగే దేవుని చేత లోబర్చుకొనకూడదు మనము. ఎందుకంటే మన స్వాతంత్రాన్ని, ఎందుకంటే ఆయన మన స్వాతంత్రులుగా చేసినప్పుడు ఆయన పనిని మనము చేసేవారిగా మనం ఉండాలి. అలాగే భక్తిహీనులకు మన స్వాతంత్రం అనేది అభ్యంతరం కలగనీకోకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్రం ఉందని కొన్ని పనులు మంచివి, కొన్ని చెడువే అంటాయి. ఎందుకంటే అన్నీయు మంచివి కాదు, అన్నీయు క్షేమము కలిగేటివి కాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనకు ఏవి క్షేమంగా ఉంటాయో, మన జీవితానికి ఏ క్షేమాన్ని ఇస్తాయో అవి మాత్రమే మనం స్వాతంత్రంగా ఎంచుకోవాలని లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే పక్షవాతం లేకుండా ఇతరులను ప్రేమించాలి. ఎందుకంటే వారి మనస్సాక్షులు విరగొట్టే వారిగా, బలహీనులుగా వారిని చేయకూడదని లేఖనము సెలవిస్తున్నాయి. అలాగే ఈనాడు నువ్వు నేను మన స్వాతంత్రం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకొని, అలాగే వీటిని వాక్యానుసారం జీవించి మన నిజమైన స్వాతంత్రాన్ని పెంపొందించుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఇవన్నీ జరగాలని ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. సరే, అలాగే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తల్లి, కృపామయ దేవ, మీ స్తోత్రనైనా అవుతాను ఏసయ్య, మీకు స్తుతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకుంటున్నాను ఆయన ఏసయ్య. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామ స్తుతిస్తారో అక్కడ నిన్న చెల్లించిందేవా, మీకు స్తోత్రం దేవా ఏసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన ఏసయ్య
అవునైనా పాటల ద్వారా నాయన వేసే ఆరాధన ద్వారా నాయన వేసే వాక్యం ద్వారా నేను మహిమపరచడానికి స్తోత్రం నాయన వేసే అవునైనా నాకు తోడుగా ఉండి నాయన వేసే మీ మాటలను బోధించటకు నాయన వేసే అవునైనా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా వేసే అవునైనా నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో నాయన వేసే మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన వేసే అవును దేవా వేసే అవునైనా నిజమైన స్వాతంత్రం అంటే నాయన వేసే ఇతరులను నాయన వేసే భక్తిహీనంగా నాయన వేసే అవునైనా వారి భక్తిహీనత మేము చెడగొట్టే వారిగా ఉండకూడదని మీ లేఖనం సెలవిస్తున్నాను నాయన వేసే అందు బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా వేసే అవునైనా మరియు అదే విధంగా నాయన వేసే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటున్నా అక్కడ స్వాతంత్రం ఉంటుందని మీ లేఖనం సెలవిస్తున్నాను ఆయన వేసే అందరు బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా ఏసయ్య అవునైనా మరియు అదే విధంగా నాయన ఏసయ్య తండ్రి అవునైనా కుమారుని నైనా ఈ లోకానికి అవునైనా అవును తండ్రి ఏసయ్య లోక పాపమును అవునైనా మోయటకు వచ్చిన గొర్రె పిల్ల నాయన ఏసయ్య అందరిని ప్రతి పాపం నుండి నాయన ఏసయ్య మమ్మల్ని రక్షించి నాయన ఏసయ్య మమ్మల్ని స్వతంత్రంగా విడుదల చేసినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన ఏసయ్య అవునైనా దేవుని వాక్యం అవునైనా ఏసయ్య సత్యం ద్వారా బోధించడం వల్ల నాయన ఏసయ్య స్వాతంత్రం అక్కడ ఉంటుందని సెలవిచ్చిందేవా మీకు స్తోత్రం నాయన ఏసయ్య అవునైనా ఆత్మీయంగా స్థిరంగా నాయన ఏసయ్య అవునైనా మేము అవునైనా తుది వరకు నాయన ఏసయ్య మా స్వతంత్రాన్ని కాపాడుకుంటకు నాయన ఏసయ్య సహాయం దయచేయండి నాయన ఏసయ్య అవునైనా మరియు అదే విధంగా నాయన ఏసయ్య మా స్వతంత్రాన్ని నాయన ఏసయ్య మాటల రూపంలో కాకుండా నాయన ఏసయ్య క్రియల రూపంలో నాయన ఏసయ్య అవునైనా చేయుటకు సహాయం తెచ్చమని కోరుకున్నాను ఏసయ్య అవును తను ఇంతవరకు మేము మాటలు నేను కాదు నాయన ఏసయ్య అవును సరే నేను ఏసయ్య మాట్లాడేది మీరు కాదు నేనని అవునైనా ఏసీ మీ లేఖనం సెలవిస్తున్నాను నేను ఏసయ్య ఆనైనా మాకు కావాల్సిన ఆనైనా ఈ దినానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం నాయన ఏసయ్య అవును తండ్రి అదే విధంగా నాయన ఏసయ్య విన్న వాక్యాన్ని ఆయన వేసే ప్రతి ఒక్కరిని ఆయన వేసే నెంబర్ వేటకు వాక్యాంతరం తీసుకు సహాయం తెచ్చింది ఆయన వేసే ఆయన ఈ వాక్యాన్ని ఆయన వేసే అపవాది ఆయన ఎత్తుకుపోకుండా హృదయం అనే పలకల మీద రాసుకుంటూ సహాయం తెచ్చిందని కోరుకుంటున్నా వేసే అవును తండ్రి మరియు అదే విధంగా ఆయన వేసే మేమందరం వాక్యాంతరం చేయించకు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాను నేను వేసే అవును తండ్రి మరియు అదే విధంగా ఆయన వేసే అవును తండ్రి ఎంతో మంది నాయన ఏసయ్య స్వతంత్రం కోసం లోక స్వతంత్రం కోసం నాయన ఏసయ్య పోరాడుతున్నారు నాయన ఏసయ్య అవునైనా లోక స్వతంత్రం కాక నాయన ఏసయ్య పరిశుద్ధాత్మతో కూడిన స్వాతంత్రాన్ని మా జీవితంలోకి ఆహ్వానించుటకు సహాయం దయచేయని కోరుకుంటున్నాను నాయన ఏసయ్య అవునైనా మరొకసారి నాయన ఏసయ్య మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తోత్రం నాయన ఏసయ్య అందరి బట్టి మీకు తగినంత ఆశతో చెల్లించుకుంటున్నాను నాయన ఏసయ్య అవును తండ్రి చిన్న ప్రార్థన నాయన బంగారు పాదం సమర్పించుకుంటాం యేసుకృష్ణ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి ఆమేన్.